ఉంటుందో నిరూపించినటువంటి ఆ శశికి ఈ మహానాడు వేదిక ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టినటువంటి 3వ శాసనం పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, ఈ యొక్క తీర్మానాన్ని, పేదరికం లేని సమాజం P4 సంకల్పం అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఏపీ ఎన్ఆర్టీ చైర్పర్సన్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ అయిన వేమూరి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, యావత్ తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేదరికం అనేది ఒక వ్యాధి. ఇది దీర్ఘకాలిక వ్యాధి, ఒక రకంగా పోదు. మీరు ఎటు చూసినా కనపడుతుంది. అన్నిటికంటే సంపన్న దేశాల్లో కూడా ఇక్కడ ఎంత పేదరికం ఉందో అక్కడ కూడా అంతే ఉంటుంది. ఎన్నో శతాబ్దాలుగా ఈ పేదరికం నిర్మూలిద్దామని చాలామంది రాజులు, చక్రవర్తులు, అట్లాగే రకరకాల ప్రభుత్వాలు, NGOలు కూడా అనేక రకాలుగా ట్రై చేసినాయి. కానీ మన ప్రపంచంలో ఉన్న సంపద గత 50 ఏళ్ళలోనే దాదాపుగా 10 రెట్లు పెరిగింది. కానీ పేదరికం మట్టం అంత పెద్దగా తగ్గలేదు. ఎందుకు ఇలా జరిగిందనేది, ఆ ప్రాబ్లంని ఒక ఆపర్చునిటీ లాగా మన ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఎట్లా చూశారు అనేది చూస్తే మనకి వాళ్ళ బ్రిలియన్స్ అర్థమవుతుంది. సంపద ఎప్పుడు మార్చాలన్నా, అంటే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళకి మార్చాలంటే ఎప్పుడు కొంచెం ఎదురు వస్తారు. సంపద ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం రక్షణలో పడిపోతారు. కానీ వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు ప్రయత్నించినప్పుడు ప్రభుత్వాలు కానీ NGOల ద్వారా ప్రయత్నించారు. ఇదే ఆ డబ్బులు సంపద ఉన్న వాళ్ళ చేతికే ఇచ్చి వాళ్ళ చేత చేయించడం అనేది ఇది ఒక పెద్ద బ్రిలియంట్ ఐడియా. ఇది కనుక సరిగ్గా అందుకుంటే మనకి పేదరికం నిర్మూలించడం పెద్ద కష్టం అవ్వదు. ఇప్పుడు పేదరికం అంటే చాలామంది డబ్బులు తీసుకుని ఇవ్వటం అనుకుంటారండి. డబ్బులు ఇస్తే పేదవాడికి పేదరికం పోదు. వాడికి అవకాశాలు ఇవ్వాలి. వాడు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఇచ్చిన రోజున పేదరికం మనం నిర్మించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తే, కావాల్సిన అవకాశాలు కల్పిస్తే పేదరికం అనేది అదే పోతుందనేది చంద్రబాబు గారి అభిప్రాయం. దీనికి తోడు ఇందాక చెప్పినట్టుగా పేదరికానికి ధనవంతుడికి తేడా డబ్బులు ఒకటే కాదండి. డబ్బులతో పాటు చాలామందికి బోల్డంత పరిజ్ఞానం ఉంటుంది. అట్లాగే ఆ పరిజ్ఞానంతో పాటు ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునే తెలివి కూడా ఉంటుంది. మనం చంద్రబాబు గారి ప్లాన్ ప్రకారం మనం డబ్బులు పంచమంటలేదు, మనం ఆ పరిజ్ఞానము, ఆ అవకాశాలు క్రియేట్ చేసి పక్కన ఉన్న వాళ్ళకి అందించమంటున్నాం. ఇది కనుక చేయగలిగితే ఈ పేదరికం నిర్మూలించడం పెద్ద కష్టం కాదు. మొట్టమొదట చంద్రబాబు గారు ప్రజెంట్ చేసినప్పుడు మాకు పూర్తిగా అర్థం అవ్వలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ P4 అనేది ఎంత రెస్పాన్స్ వస్తుందంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఆ సంపద ఉన్నవాడినే వెళ్ళి సంపద లేనివాడికి సంపద క్రియేట్ చేయడం నేర్పమన్నప్పుడు అందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వందల వేల మంది వస్తున్నారు. ఈ విషయంలో మేము NRIలుగా మేము ఏం చేయగలం అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేశంలో ఉన్న సంపన్నులు ఏం చేయగలరు అనేది నా తర్వాత వక్త గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం చంద్రబాబు గారి ఆలోచన ఇది గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వచ్చింది కాదు, ప్రతిపక్షంలోనే వచ్చారు, అప్పుడే మాట్లాడారు దీని గురించి. మనం దీంట్లో పార్ట్గా NRI TDP కింద మేము కొన్ని ప్రయోగాలలాగా చేసాం. మనకి టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ అని పెట్టి దాంట్లో ప్రజలకి నైపుణ్యాలు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడానికి ట్రై చేసాం. చాలా వరకు సక్సెస్ అయ్యామనే చెప్పచ్చు. ఆ అనుభవం నాకు కనిపించింది ఏంటంటే, మీకు కావాల్సిన నైపుణ్యం, అర్హత ఉంటే మీకు ఎవరి సహాయం అక్కర్లేదు, మీ ఉద్యోగాలు మీకే వచ్చేస్తాయి. ఇది ఆ అవకాశాలు కలిగించటం, ఆ నైపుణ్యాలు సప్లై చేయటం ఒకటే మా బాధ్యత, కానీ గవర్నమెంట్ బాధ్యత కానీ. ఈ
ఆ సక్సెస్ చూసి మేమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. ఎన్ఆర్ఐ టీడీపీలో ఉన్న 30,000 మందిని కలిసి కనీసం 1,00,000 కుటుంబాలని పైకి తీసుకురావాలని అనుకున్నాం. ఆ 1,00,000 మందిని పైకి తీసుకురావడానికి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే సరిపోద్దని మా నమ్మకం. అది సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాము. ఆల్రెడీ ఒక 20,000 ఉద్యోగాల దాకా మనకు అందుబాటులోకి వచ్చినాయి. మనం శిక్షణ కనుక ఇవ్వగలిగితే చాలు, మనకు సరిపోతుంది. అవకాశాలు ఇవ్వటం అనేది చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ కొత్త కాదు. ఏ విధమైన రాజకీయ చరిత్ర, ఏ విధమైన ప్రభుత్వానుభవం లేని నాలాంటి వాడికే గత 10 ఏళ్ళ నుంచి అవకాశం మీద అవకాశం ఇస్తూనే ఉన్నారు.